ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతా తుఫాన్ విధ్వంసం చేసింది. ఉమ్మడి జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు నర్సంపేట, పర్వతగిరి, వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, అరటి తోటలతో పాటు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫానుతో రైతులు అతలాకుతలమయ్యారు. 1,30,200 ఎకరాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంట నష్టం జరిగింది. ఒక్కసారిగా రైతులు పంట దిగుబడి టయానికి తుఫాను సృష్టించిన విధ్వంసంతో రైతులు అల్లకల్లోలమైన పరిస్థితి. అప్పులు తీసుకొచ్చి పంటలు పండించిన మాకు ఈ తుఫాను మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం మేము మొత్తం కూడా అప్పుల పాలైపోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నామని రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి, మీరు ఈ మోంతా తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం జరిగింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మోంతా తుఫాన్ వల్ల మొత్తం గాలి దుమ్ములకు మొత్తం కింద పడిపోయింది. పొలం అంతా కోసే పరిస్థితి లేదు. మొత్తం ఇదివరకే లాస్లు అయి ఉన్నామండి. మరి ఇంత లాస్ చేసింది మోంతా తుఫాను. ఇది మాకు బాగా కష్టంగా ఉన్నది. ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను. మీరు చెప్పండి, అసలు ఏంటి తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది, మీరు ఏం అడుగుతున్నారు? ములుగు జిల్లా ఏటున్నర మండలం. ఈ మోంతా తుఫాన్ వల్ల 5 ఎకరాల పొలము మొత్తం కింద పడ్డది. మొత్తం రాలిపోయింది, నీళ్ళలో ఉన్నది. పోయినసారి యాసింగ్ అప్పుడు కూడా రాలవాన పడి అప్పుడు మొత్తం ఒడ్లు కూడా రాలినాయి. అప్పుడు గవర్నమెంట్ ఆదుకుంటాం రాసుకున్నారు. అప్పుడు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు మాకు పెట్టుబడి కూడా వస్తలేదు. మాకు మరీ గోసగా తయారవుతాను. మాది ఎప్పుడు ఇదే పరిస్థితి అవుతుంది. మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. తుఫాను వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది, అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. మనకు బిచ్చం వేసినట్టు 5,000, 10,000 కాదు, వాళ్ళకు గౌరవంగా నష్టపరిహారం 25,000 చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మామూలుగా అయితే కార్పొరేట్ కంపెనీలకు అయితే మాత్రం 100 కోట్లు 1,000 కోట్లు మొత్తం దోచిపెడతారు. లోన్ల కోసం కనుక మా రైతులు పోతే మాత్రం ఆ పట్ట హసండి పట్టణ, లావన్ పట్టణ, ఈ పట్టణ అని చెప్పేసి అడ్డగోలు రూల్స్ చెప్పి వాళ్ళని ఒక పెట్టు పెడతారు, బయటికి పంపించేస్తారు. అదేవిధంగా ఎట్లయితే మీరు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మీరు అడ్డగోలుగా దోచి పెడతారో మా రైతులకు గౌరవంగా ఒక 25,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా ములుగు జిల్లాలో ఏటు నాగరమే కాకుండా అన్ని మండలాలు ఈ విభజానికి గురైనాయి కాబట్టి అసలైన యుద్ధ వీరులు మా రైతులు. ఈ యుద్ధంలో కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేసే రైతులు మా యుద్ధ వీరులు. వాళ్ళు ప్రకృతితో కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, అదేవిధంగా గిట్టుబాటు ధర కోసమే కానీ, అదేవిధంగా మార్కెట్లో పడియాపులు కాసి మీకు ఒక బువ్వ దొరుకుతుందంటే దానికి కారణం మా యుద్ధ వీరులు మా రైతులే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ మీరు ఎక్కడ ఆందోళన చెందొద్దు, ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. అంతేవిధంగా కాకుండా ఇప్పుడు ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం అని చెప్పే ఈ ప్రభుత్వం, మీరు ప్రజాప్రభుత్వంలో ఉంటారా, ప్రతిపక్ష బాట పడతారా అని చెప్పేసి ప్రజల తరపున, విద్యార్థుల తరపున, అదేవిధంగా మా రైతుల తరపున మేము కోరుతా ఉన్నా. అంటే మనం చూసుకుంటే ఎకరాకి 25,000 రూపాయలు గిట్టుబాటు ధర కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం ప్రకటించింది. అసలు అధికారులు విపత్తు తర్వాత రైతులతో మాట్లాడారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతవరకు ఏ అధికారి కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అది 25,000 మేము ఎందుకు కోరుతా ఉన్నామంటే ఒక్కొక్క రైతు పండించడానికి చాలా పెట్టుబడి అవుతుంది. నాటు నుంచి కానీ మందు నుంచి కానీ మొదలు పెడితే కోత వరకు ట్రాక్టర్ల దుక్కులు కానీ, వడ్ల మిషన్ ఖర్చులు కానీ, పవర్ స్పేర్లకు కానీ, తైవాన్ ఖర్చులకు కానీ చాలా ఖర్చు అవుతున్నది. ఆల్మోస్ట్ ఇక్కడ 10 ఎకరాలలో 9 ఎకరాలు మొత్తం నేలమట్టం అయిపోయింది. సో అప్పులు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు గౌరవంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రోజున వాళ్ళకి మళ్ళీ అప్పులు ఉన్నాయని చెప్తే మళ్ళీ బయట ఎవడు అప్పియాడు. సో ఈ బాధలు ఉంటాయి కాబట్టి, అప్పుల తిప్పలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి. మోంతా తుఫాన్ మాకు ఇప్పుడు దెబ్బ కొట్టింది. అంతకుముందు వరదతోటి ఆల్రెడీ గోదావరి దెబ్బ కొట్టింది. మాకు మోంతా తుఫాన్ ఈ 2వ దెబ్బ. ఈ 3వ దెబ్బకి ఏముండదు. అదేవిధంగా మేము అందరికీ నష్టపరిహారం అందాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది మోంతా తుఫాను సృష్టించడం వల్ల రైతులైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి. ఒక పక్క వరి, పత్తి, మొక్కజొన్న పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. మొత్తం తీరా కోతకొచ్చే టయానికి జరిగిన విపత్తు వల్ల మొత్తం కూడా సర్వం నాశనం అయిపోయింది. రైతుల కుటుంబాలు మొత్తం కూడా అప్పుల పాల్లో విలవిలలాడుతున్న సమయంలో ఆ యొక్క పంట నష్టం వల్ల మరింత అప్పులకు కూరుకుపోయే అవకాశం ఉంది. ఆ పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయితే ఉంది. మొత్తం పొలాలన్నీ కూడా నేలవాలిపోయినాయి. కోత పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పొలాలు కొయ్యాలా, ఇలానే వదిలేయాలా అని ఆ రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తూతు మంత్రంగా కాకుండా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి, లేదంటే రైతులంతా ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.